సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఇక్కడ మనం ఏపీ టెట్ 2026లో భాగంగా ఇప్పుడు తెలుగు కంటెంట్ ఏదైతే 30 మార్కులకి మీకు ఇస్తారో ఆ 30 మార్కుల తెలుగు కంటెంట్ గురించి మనం వీడియోలు అనేవి రూపొందిస్తున్నాం. మరి ఏపీ టెట్లో 30కి 30 మార్కులు కూడా తెలుగు కంటెంట్లో స్కోర్ చేయాలంటే మన వీడియోల్ని రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వండి, సరిపోతుంది. దాని తర్వాత జూన్ 24వ తేదీ తర్వాత నుంచి మీకు శిశు వికాసం అధ్యాపనం మరియు ఇంగ్లీష్ గ్రామర్, తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ, సోషల్ కంటెంట్, సోషల్ మెథడాలజీ వీటిని మీకు ఏపీ టెట్ కోసం నేను రెగ్యులర్గా అందించడం జరుగుతుంది. జూన్ 23వ తేదీన యూజీసీ ఎన్టీఏ నెట్ తెలుగు ఎగ్జామ్ ఉంది కాబట్టి అప్పటి వరకు రోజుకి ఒక వీడియో వస్తుంది, లేదా ఆల్టర్నేటివ్ డేస్లో ఏపీ టెట్ కంటెంట్ అనేది వస్తుంది. యూజీసీ నెట్ ఎగ్జామ్ జూన్ 23వ తేదీన అయిపోయిన వెంటనే టెట్ కంటెంట్ని ఎక్కువగా మీకు ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు అందించడం జరుగుతుంది. అయితే ఇంతకు ముందు వీడియోలో మనం ప్రత్యక్ష దైవాల నుంచి కొన్ని బిట్స్ని, అంటే మ్యాక్సిమం 25 బిట్లని, అంటే 25 బిట్లలో మ్యాక్సిమం కంటెంట్ని కవర్ చేయడం అనేది జరిగింది. అయితే గత వీడియోలో నేను ఒక బిట్ చెప్పలేదు. ఎర్రన ఎవరి ఆస్థాన కవి అని అడిగితే అద్దంకి కేంద్రంగా రెడ్డి రాజ్యాన్ని స్థాపించి పరిపాలన చేసిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి అన్న విషయం మీరు జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. ఆ ఒక్క బిట్టు గత వీడియోలో నేను ఇవ్వడం మర్చిపోయాను. దానిని మీరు ఒకసారి ఈ వీడియోలో రిమైండ్ చేసుకొని ముందుకి వెళ్ళిపోండి. ఇప్పుడు ప్రత్యక్ష దైవాల తర్వాత ఈ వీడియోలో మనం 10వ తరగతి తెలుగు వాచకంలో రెండవ పాఠ్యాంశం బతుకు గంప. ఈ బతుకు గంప అన్నటువంటి ఈ పాఠ్యాంశాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. వీడియోకి ముందుగా ఒక లైక్ ఇచ్చి చివరి వరకు వీడియోని చూడండి. బతుకు గంప అన్నటువంటి ఈ పాఠ్య భాగం నుంచి ఇప్పుడు మనం బిట్స్ని కవర్ చేద్దాం. బిట్ నెంబర్ 1, మొదటి బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 1, వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించినది క్రింది వాటిలో ఏది? వ్యాసం, కథానిక, ఇతిహాసం, శతకం. ఇలా బిట్టు వస్తే సరైన జవాబుగా మీరు జవాబుని దేని గుర్తిస్తారు? ఇదే బిట్టు 2026 ఏపీ టెట్లో వచ్చింది అనుకుందాం. అప్పుడు జవాబుగా మనం దేని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ 2 కథానిక సరైనటువంటి జవాబు. ఇక్కడ మళ్ళీ చెబుతున్నా, వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని, ఒక వ్యక్తి జీవితంలోని సన్నివేశం లేదా సంఘటనల మధ్య సంబంధం, దీన్ని కళాత్మకంగా చిత్రిస్తే అది కథానిక. ఒక వ్యక్తి జీవితం లేదా సంఘటనలు కళాత్మకంగా చిత్రించడం, ఈ పదాలు కనిపిస్తే కథానిక అని గుర్తుపెట్టుకోండి. కథానికలో ముఖ్యమైన అంశం కానిది ఏది? పాత్రలు, నేపథ్యం కథానికలోని ముఖ్యమైనటువంటి అంశాలు. కథానికలో పాత్రలు ఉంటాయి. ఉదాహరణకి బతుకు గంప తీసుకుంటే ఎల్లమ్మ, రచయిత్రి అన్నటువంటి కొన్ని పాత్రలు అనేవి ఉన్నాయి. అలాగే నేపథ్యం, పాత్రలు, నేపథ్యం కథానికలో ఉంటాయి. కథనము అంటే కథను నడిపించేటటువంటి తీరు, జీవిత వాస్తవ చిత్రణ, ఇవి కథానికలో ఉంటాయి. కథనము ఉంటుంది, జీవిత వాస్తవిక చిత్రణ అంటే వాస్తవ జీవితంలోని సంఘటనలు ఆ కథలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. తర్వాత కంఠస్వరం, ఇవి కథానికలోని ముఖ్యమైనటువంటి అంశాలు. కథానికలోని ముఖ్యమైన అంశం కానిది ఆప్షన్ 3 పూర్వ వృత్తాంతం. పూర్వ వృత్తాంతం ఏదైతే ఉందో ఇది కథానికలోని ముఖ్యమైన అంశం కాదు. ఇక్కడ ప్రశ్న ఏమడిగాము? టెట్ ఎగ్జామ్లో కూడా ప్రశ్నని 1కి 2 సార్లు చదవాల్సి ఉంటుంది. ముఖ్యమైన అంశం కానిది అని చెప్పి అడగడం జరిగింది.
కాబట్టి ముఖ్యమైన అంశం, కథానికలోని ముఖ్యమైన అంశం కానిది ఏదో గుర్తించాలంటే కథానికలోని ముఖ్యమైన అంశాలు ఏవో గుర్తుంటే కానిది మనం గుర్తించగలం. పాత్రలు, నేపథ్యం. ఈ పాత్రలు నేపథ్యము ఏదైతే ఉందో ఈ పాత్రలు మరియు నేపథ్యం ఇవి కథానికలోని ముఖ్యమైనటువంటి అంశాలు. పాత్రలు, నేపథ్యం, అలాగే కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం ఇవి కథానికలోని ముఖ్యమైనటువంటి అంశాలు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఆ మూడు గుర్తుపెట్టుకుంటే సో కథానికలోని ముఖ్యమైన అంశం కానిది ఏది అని అడిగినప్పుడు జవాబు గుర్తించగలరు. కాబట్టి కథానికలోని ముఖ్యమైన అంశాలు ఏవో అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5 ప్రధానంగా ఈ 5 అంశాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. క్లుప్తత దేని యొక్క ప్రధాన లక్షణం? క్లుప్తత దేని యొక్క ప్రధాన లక్షణం? ఈ బిట్టు వస్తే జవాబుగా కథానిక అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా కథానిక యొక్క ముఖ్యమైన లక్షణం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే క్లుప్తత అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 3 బిట్లు పూర్తయినాయి. 4వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బతుకుగంపలోని అంటే బతుకుగంప అనేది కథానిక, బతుకుగంప అనేది పాఠ్యాంశం, ఇది కథానిక ప్రక్రియకి చెందుతుంది. మరి బతుకుగంప కథానికలోని పాత్రలు వాటి అంశాల్ని జతపరచండి. ఇలా జతపరిస్తే కింద ఉన్న 4 ఆప్షన్లలో సరైన ఆప్షన్ ఒకటి ఉంది, అది ఏదో మీకు తెలుస్తుంది, దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా టెట్లో బిట్ అడిగితే ముందు బతుకుగంప కథానికలోని పాత్రల గురించి మనకి అవగాహన ఉండాలి. ఎల్లమ్మ ఎవరు? పండ్లు అమ్ముకునేటటువంటి స్త్రీ. ఎల్లమ్మ పెనిమిటి ఏం చేస్తూ ఉంటాడు? లారీ డ్రైవర్. సాయిలు ఎవరు? ఎల్లమ్మ యొక్క పెంపుడు కుమారుడు సాయిలు. వసుంధర ఎవరు? బతుకుగంప పాఠంలో లేదా కథానికలో బ్యాంకు క్లర్క్. సో ఇక్కడ బతుకుగంప పాఠంలోని పాత్రలు ఎల్లమ్మ, ఎల్లమ్మ పెనిమిటి మరియు సాయిలు, వసుంధర ఇవి బతుకుగంప కథానికలోని పాత్రలు. ఎల్లమ్మ పండ్లమ్ముకునే స్త్రీ, ఎల్లమ్మ పెనిమిటి లారీ డ్రైవర్, సాయిలు ఎల్లమ్మ పెంపుడు కుమారుడు, వసుంధర బ్యాంకు క్లర్క్. కాబట్టి ఇక్కడ సరైనటువంటి జవాబు ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు అవుతుంది. 5వ బిట్టు నిరుపేదల జీవిత వాస్తవాలను కథా వస్తువుగా తీసుకొని రచనలు చేసిన వారు ఎవరు? వైసీవి రెడ్డి, మూలింటి చంద్రకళ, షీలా వీర్రాజు గారు, ఎస్ గంగప్ప. ఇలా ప్రశ్న వస్తే సరైన జవాబు మూలింటి చంద్రకళ అని గుర్తించాల్సి ఉంటుంది. 6వ బిట్టు క్రింది వాటిని జతపరచండి. మూలింటి చంద్రకళ, వాసిరెడ్డి సీతాదేవి, షీలా వీర్రాజు, తర్వాత వైసీవి రెడ్డి. సో ఎవరు ఏ జిల్లాకి చెందినవారు లేదా ఎవరు ఎక్కడ జన్మించారు అన్నది ఎక్కడ బిట్టు. ఒకసారి మీరు జతపరచండి. జతపరిచి సరైన జవాబు ఏదో ఒకసారి మీరు ట్రై చేయండి. మూలింటి చంద్రకళ గారు చిత్తూరు జిల్లాకు చెందినటువంటి అరగొండ గ్రామంలో జన్మించారు. చిత్తూరు జిల్లా అరగొండ గ్రామవాసి మూలింటి చంద్రకళ. వాసిరెడ్డి సీతాదేవి గారు గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో జన్మించారు. మరి షీలా వీర్రాజు గారు రాజమహేంద్రవరంకు చెందుతారు. వైసీవి రెడ్డి గారు కడప జిల్లాలోని బోనాల గ్రామానికి చెందినవారు. కాబట్టి ఇక్కడ సరైనటువంటి జవాబు ఆప్షన్ 2 ఇది సరైనటువంటి జవాబు. బిట్టు దీని మీద కూడా రావచ్చు ఏపీ టెట్కి, ఒకసారి చూసుకోండి. 7వ బిట్టు క్రింది వాటిలో మూలింటి చంద్రకళ గారి రచన కానిది ఏది? ఇలాంటి బిట్లు అడిగితే ముందు మూలింటి చంద్రకళ గారి రచనలు ఏవో మనకు తెలియాలి. అందులో ఒక ప్రయాణం, ఇది మూలింటి చంద్రకళ గారి రచన. ఒక రైతు కథ, ఇది మూలింటి చంద్రకళ గారి రచన. బతుకుగంప, ఇది మూలింటి చంద్రకళ గారి రచన. మరి మూలింటి చంద్రకళ గారి రచన కానిది అత్తగారి కథలు. ఇది మూలింటి చంద్రకళ గారి రచన కానిది అడిగాం కాబట్టి జవాబు అత్తగారి కథలు.
మరి అత్తగారి కథల్ని ఎవరు రచించారు? అత్తగారి కథల్ని భానుమతి రామకృష్ణ గారు రచించారు. కాబట్టి అత్తగారి కథలు అనేవి మూలింటి చంద్రకళ గారి రచన కాదు. ఇకపోతే 8, బిట్ నంబర్ 8, అత్తగారి కథలు, అత్తగారి కథలు మరియు కాంతం కథలు, కాంతం కథలు, వీటికి రేడియో ప్రసంగ వ్యాసాలు రాసిన వారు ఎవరు అని బిట్టు వచ్చింది అనుకుందాం. అత్తగారి కథల్ని ఎవరు రచించారు? భానుమతి రామకృష్ణ గారు. కాంతం కథల్ని ఎవరు రచించారు? మునిమాణిక్యం నరసింహారావు గారు. కాబట్టి ఇక్కడ మరి ఈ అత్తగారి కథలు, కాంతం కథలు, వీటికి మరి రేడియో ప్రసంగాలు ఎవరిచ్చారు? ప్రసంగ వ్యాసాలు ఎవరు రాశారు? రేడియో ప్రసంగ వ్యాసాలు అత్తగారి కథలు, కాంతం కథలు. అత్తగారి కథలు భానుమతి రామకృష్ణ గారు రాస్తే, కాంతం కథల్ని మునిమాణిక్యం నరసింహారావు గారు రచించారు. మరి వీటికి రేడియో ప్రసంగ వ్యాసాలని ఎవరు రచించారు అని బిట్టు వస్తే ఆప్షన్ 1 మూలింటి చంద్రకళ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 9, క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. బతుకుగంప పాఠం ఆమె కథల నుంచి స్వీకరింపబడింది. మూలింటి చంద్రకళ గారి ఆమె కథల నుంచి బతుకుగంప పాఠం స్వీకరింపబడింది. చంద్రకళ గారి భర్త రామకృష్ణ గారు. మూలింటి చంద్రకళ గారి భర్త రామకృష్ణ గారు. ఈయన సహకారంతోనే కథలు, కథానికలు చంద్రకళ గారు రాయడం జరిగింది. చంద్రకళ గారి తల్లిదండ్రులు రాజగోపాల్ మరియు విమలమ్మలు. కాబట్టి 3 సరైనటువంటి వాక్యాలే. కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 4 ఇక్కడ సరైన జవాబు. బతుకుగంప పాఠం ఉద్దేశం ఏమిటి? బతుకుగంప పాఠం ఉద్దేశం ఏమిటి? మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం. బతుకుగంప పాఠం ఉద్దేశం ఏంటండి? మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం బతుకుగంప పాఠం యొక్క ఉద్దేశం. లేదా బిట్టి ఇలా కూడా రావచ్చు. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడమే ఉద్దేశంతో, ఈ సందేశం ఇవ్వడమే ఉద్దేశంతో వచ్చిన పాఠం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే బతుకుగంప అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం. అలాగే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి అని చెప్పడం. మనకు ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ తోటి వారికి చేయూతను అందించాలి అని చెప్పడం. ఈ 3 కూడా బతుకుగంప పాఠం యొక్క ఉద్దేశం. కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. పైవన్నీ సరైనటువంటి అంశాలే. 11వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 11, క్రింది కఠిన పదాలను వాటి అర్థాలను జతపరచండి. వెలితి అంటే అర్థం ఏమిటి? వెలితి అన్న పదానికి అర్థం ఏంటి? లోటు. ఆశ్రయం అన్న పదానికి అర్థం ఆసరా. పొద్దస్తమానం అన్న పదానికి అర్థం ఎల్లప్పుడూ. స్థిమితపడు అన్న పదానికి అర్థం కుదుటపడు. కాబట్టి జవాబు ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు అవుతుంది. 12వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రింది పదాలను వాటి పర్యాయ పదాలతో జతపరచండి. సొమ్ము అన్న పదానికి పర్యాయ పదాలు ఏవి? సొమ్ము ధనం మరియు డబ్బు. జషం అన్న పదానికి పర్యాయ పదాలు ఏవి? చేప మరియు మత్స్యం. దేహం అన్న పదానికి పర్యాయ పదాలు ఏవి? ఒళ్ళు మరియు శరీరం. ప్రభాతం అన్న పదానికి పర్యాయ పదాలు ఏవి? ప్రాతకాలం మరియు వేకువ. కాబట్టి ఇక్కడ సరైనటువంటి జవాబు
ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 13 బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 13. క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. ముఖము అనేది ప్రకృతి పదం. దీనికి వికృతి పదం ఏది? మోము. పంక్తి అనేది ప్రకృతి పదం. దీనికి వికృతి పదం ఏది? బంతి. కష్టం అనేది ప్రకృతి పదం. దీనికి వికృతి పదం కస్తి. సుఖము అనేది ప్రకృతి పదం. దీనికి వికృతి పదం సుగము. ఇవి. కాబట్టి ఇక్కడ సరైనటువంటి జవాబు ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 14. 14 బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. జీవనం, స్థితి, జరుగుబాటు ఈ నానార్థాలను ఇచ్చే పదం కింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 బతుకు సరైనటువంటి జవాబు. సంసారం అన్న పదానికి నానార్థాలు. సంసారం అన్న పదానికి నానార్థాలు. సంసారం అంటే కాపురం అవుతుంది, కుటుంబము అన్న అర్థం వస్తుంది, పుట్టుక అన్న అర్థం వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఇది సరైనటువంటి జవాబు. సంతానం అన్న పదానికి నానార్థాలు గుర్తించండి. బిడ్డ సరైన జవాబు అవుతుంది. సంతానం అనే పదానికి ఒక కల్పవృక్షం అన్న అర్థం కూడా ఉంది. కల్పవృక్షం అన్న అర్థంలో కూడా సంతానం వాడతారు. కులం అన్న పదంలో అర్థంలో కూడా సంతానం అన్న పదాన్ని ఉపయోగిస్తారు. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. 17వ బిట్టు క్రింది వాటిలో అవ్యయీభావ సమాసం కానిది ఏది గుర్తించండి. అవ్యయీభావ సమాసం కానిది. జవాబు ఆప్షన్ 4 అసాధారణం. ఇది నైతత్పురుష సమాసం. సాధారణం, అసాధారణం. ఆ సాధారణం కానిది అసాధారణం, నైతత్పురుష సమాసం. లింగ, వచన, విభక్తులు. లింగ, వచన, విభక్తులు లేని అవ్యయం. లింగ వచన విభక్తులు లోపించినటువంటి అవ్యయం అనేది పూర్వపదంగా ఉంటే అది ఏ సమాసం? అవ్యయీభావ సమాసమా, తత్పురుష సమాసమా, నైతత్పురుష సమాసమా, కర్మాధారీయ సమాసమా? జవాబు ఆప్షన్ 1 అవ్యయీభావ సమాసం సరైనటువంటి జవాబు. లింగ వచన విభక్తులు లేని అవ్యయం అనేది పూర్వపదంగా ఒక సమాసంలో ఉంటే అది అవ్యయీభావ సమాసం. క్రింది వాటిలో ఉత్వ సంధి కానిది ఆమ్రేడిత సంధి ఏదో గుర్తించండి. విషయము ప్లస్ అంత విషయమంతా ఉత్వ సంధి. అక్కడ తర్వాత పండ్లు ప్లస్ అమ్ముకొను పండ్లు అమ్ముకొను ఉత్వ సంధి. జీవితము ప్లస్ అంత జీవితం అంతా ఉత్వ సంధి. ఈ 3 కూడా ఉత్వ సంధులే. మరి ఉత్వ సంధి కానిది అక్కడక్కడ, అక్కడ ప్లస్ అక్కడ, అక్కడక్కడ. ఇది ఆమ్రేడిత సంధి. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. ఉత్వ సంధి 3 ఉత్వ సంధులు ఉన్నాయి. ఉత్వ సంధి కానిది ఆమ్రేడిత సంధి, అక్కడక్కడ. బిట్ నంబర్ 20 క్రింది వాటిలో విశేషణ, పూర్వపద, కర్మధారీయ సమాసాన్ని గుర్తించండి. చిన్న బిడ్డ, చిన్నదైన బిడ్డ. తెల్ల ముఖం, తెల్లనైన ముఖం. 10 రోజులు. 10 రోజులు అనేది విశేషణ, పూర్వపద, కర్మధారీయ సమాసం కాదు. ఇది జిగు సమాసం. 10 సంఖ్య గల రోజులు, 10 రోజులు జిగు సమాసం. కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 1, ఆప్షన్ 2 రెండు కూడా విశేషణ, పూర్వపద, కర్మధారీయ సమాసాలే కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. చేకానుప్రాస అలంకార వాక్యాన్ని గుర్తించండి. గోరు వంక చూసెను,
అంటే గోరువంక అన్న పదంలో అంటే ఈ వంకలో గోరువంక అని అర్థం ఉంది, ఈ వంకలో నెలవంక అన్న అర్థం అనేది ఉంది. గోరువంక వంక చూసెను. సో ఈ పదాల జంట వెంటనే అర్ధభేదంతో వచ్చాయి కాబట్టి చేకనుప్రాస అలంకారం. రాజా నీది శుభంకర కరం. ఇక్కడ కర వచ్చింది, కర వచ్చింది. మరి ఇక్కడ కర రెండు పదాలు వెంటనే అవ్యవధానంగా వచ్చాయి, కానీ వీటి యొక్క అర్థంలో భేదం అనేది ఉంది. శుభం కర అంటే శుభం కలుగుగాక అంటే శుభాన్ని కలిగించే అని అర్థం. కరం అంటే చెయ్యి. దీనిలో కర అన్న పదాలు వచ్చినప్పటికీ అర్థంలో భేదం అనేది ఉంది. వెంటనే వచ్చేయి అర్థంలో భేదం అనేది ఉంది. సుందర దరహాస రుచులు. ధర ఈ ధరలో సుందరము అన్న అర్థం ఉంది, ఈ ధరలో చిరునవ్వు అన్న అర్థం అనేది ఉంది. ధర వెంటనే వచ్చే కానీ అర్థంలో తేడా అనేది ఉంది. ఈ విధంగా పదాల జంట వెంటనే అర్ధభేదంతో వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. కాబట్టి మూడు కూడా చేకానుప్రాస అలంకార వాక్యాలే. ఈ మూడు కూడా చేకానుప్రాస అలంకార వాక్యాలే. కాబట్టి ఇక్కడ అన్ని కూడా చేకానుప్రాస అలంకారాలు కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఇక్కడ 22వ బిట్ని చూస్తున్నాం. బిట్ నంబర్ 22. క్రింద వాక్యాలు అవి ఏ రకమైన వాక్యాలు గుర్తించండి అని చెప్పి ఇచ్చి వాటిని జతపరచమని ఇచ్చాము. జతపరిస్తే సరైన ఆప్షన్ వస్తుంది, అదేదో గుర్తించండి. అతడికి మంచి జరుగుగాక అంటే ఆశీర్వచనం పలకడం జరిగింది. అతడికి మంచి జరగాలని ఆశీర్వదించడం జరిగింది కాబట్టి ఇది ఆశీర్వాదక వాక్యం. ఇటువైపు నువ్వు రావద్దు, వద్దు అని చెబుతున్నాం. ఏదైనా ఒక వాక్యము వద్దు అని చెబితే అది నిషేధార్థక వాక్యం. అందరూ బడికి వెళ్ళండి, ఒక పని చెయ్యండి అని చెబితే అది విద్యార్థక వాక్యం. ఒక పని చెయ్యమని చెప్పడము విద్యార్థక వాక్యం. ఒక పని చెయ్యొద్దు అని చెప్పడము నిషేధార్థక వాక్యం. విద్యార్థక వాక్యంకి వ్యతిరేక పదం నిషేధార్థక వాక్యం. నువ్వు ఇటువైపు రా అంటే విద్యార్థక వాక్యం. నువ్వు ఇటువైపు రావద్దు అంటే నిషేధార్థక వాక్యం. ఎల్లమ్మ ఆ పని చేయగలదు అంటే ఒక పని చేయగలడు. ఒక వ్యక్తి ఎవరైనా కూడా ఒక పని చదవగలడు, రాయగలడు, పని చేయగలడు, ఆడగలడు, తాను మాట్లాడగలదు, తాను పాట పాడగలదు, ఏదైనా ఒక పని తాను చెయ్యగలదు లేదా చెయ్యగలడు అని చెబితే అటువంటి వాక్యాలు సామర్థ్యార్థక వాక్యాలు. అంటే వారి యొక్క సామర్థ్యాన్ని తెలుపుతున్నాయి. ఆ పని చేయగలరా లేదా అన్న సామర్థ్యాన్ని తెలుపుతున్నాయి కాబట్టి ఇది సామర్థ్యార్థక వాక్యం. కాబట్టి ఇక్కడ జవాబు ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. క్రింద ఇక్కడ వాటి యొక్క జవాబులు ఉన్నాయి, చూడొచ్చు. 22 బిట్లు ఇచ్చాను. ఈ 22 బిట్లకు సంబంధించినటువంటి ఆన్సర్లు ఇక్కడ ఉన్నాయి. ఇవి ఇక్కడతో బతుకు గంప పాఠం వాటి యొక్క బిట్లు పూర్తయ్యాయి. ఇంతకు మించి బతుకు గంప పాఠం నుంచి బిట్స్ అనేవి రావు. ఈ 22 బిట్లు మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. ఇక్కడ నుంచి 1 మార్కు, ఒకవేళ ఇక్కడ నుంచి బిట్టు వస్తే మీకు మార్కు వచ్చినట్లే. ఇవి దాటి ఇంకా ముందుకు వెళ్ళడం జరగదు. ఏపీ టెట్ 2026కి సంబంధించి బతుకు గంప 10వ తరగతి తెలుగు వాచకం 2వ పాఠం బతుకు గంప నుంచి నేను ఇచ్చినటువంటి 22 బిట్స్ మీరు చూసుకుంటే చాలు.